ఫ్రెండ్స్, నువ్వు ఈ ప్రపంచంలో జనరల్గా నీ జీవితంలో నువ్వు ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేంత వరకు ఏదైతే నీ లైఫ్ ఉందో అదే నిజం. అంటే ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేంత వరకు నీ సామాన్యమైన జీవితం, అది నీ జీవితం. అందులోనే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అనుసరించడం ఉండాలి, చెప్పడం అంటే దేవుని ప్రకటించడం కూడా ఉండాలి. అందులోనే ఉండాలి అనే దేవుని కోరిక. ఇక్కడ దానికోసం ప్రత్యేకమైన సమయాన్ని కానీ ఇవి ఏమి ఇవ్వద్దు అంటున్నాడు ఆయన. అది నీ జీవితమై ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, అవే నీ జీవితమై ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి టైం ఇస్తున్నావా? ఇంకా జీవితాన్ని ఇచ్చేసినప్పుడు మళ్ళీ దానికి టైం ఏంటి చెప్పండి? కాబట్టి బోధల్లో కూడా మనిషిని మోసం చేసే బోధలు ఇలానే ఉంటాయి. బ్రదర్, దేవునికి టైం ఇస్తున్నావా బ్రదర్? నువ్వు ఇంకా జీవితాన్ని ఇచ్చేసిన మళ్ళీ దాంట్లో టైం ఏంటాయా బాబు? ఒక పనికి మనోడు బోధించే బోధ ఇది ఇంకా కదా. నా లైఫ్ని ఇచ్చేసాను బ్రదర్, మళ్ళీ దాంట్లో టైం ఏంటి బ్రదర్? నేను బ్రతుకుతుంది, ప్రార్థన నా జీవితంలోనే ఉంది, వాక్యం నా జీవితంలో ఉంది, దాన్ని అనుసరించడం నా జీవితంలో ఉంది, దాన్ని ప్రకటించడం కూడా నా జీవితంలో ఉంది. ఇంకా నేను దానికి టైం ఏంటి సపరేట్గా ఇచ్చేది? చెప్పండి, నువ్వు తప్పుడుగా బోధిస్తున్నావు.